సత్య, సత్యవతి, ఏంటండి? టైం అవుతుంది. ఓ పక్క వర్షం వచ్చేలా ఉంది. ఇంకెంతసేపు రెడీ అవుతావి బాబు? ఇదిగో వస్తున్నానండి. ఏమొస్తున్నావో? వస్తున్నా అంటున్నావు, బయటికి మాత్రం రావు. ఇవాళ స్పెషల్ ప్రేయర్ కాబట్టి అక్కడ ఏదైనా స్పెషల్ సాంగ్ పాడితే బాగుంటుంది. ఏం పాట పాడదాం? ఈ పాట పాడితే సరిపోతుంది. ఎందుకైనా మంచిది, ఒకసారి ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుని పోతే బాగుంటుంది. అందం మోసము, సౌందర్యం వ్యర్థము. అందం మోసము, సౌందర్యం వ్యర్థము. కాదేది సొంతము, కడకంతా శూన్యము. అందం మోసము, సౌందర్యం వ్యర్థము. ఏనాడు ఏమవుతావు, ఎందాక వెళతావు. ఏ నీటి బుడగవు నీవు, ఎప్పుడాది పోతావు. ఏమైందే? ఉన్నట్టుండి ఎందుకలా అరచావు? నిజం చెప్పు, ఈ పాట నువ్వే రాసి కావాలనే పాడుతున్నావు కదా? నిజమే, నేనే రాశాను. అప్పుడు ఎప్పుడో రాశాను ఈ పాట. ఇవాళ స్పెషల్ ప్రేయర్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఈ పాట పాడితే బాగుంటుంది అని ఒకసారి ప్రాక్టీస్ చేసుకుందామని పాడుతున్నా. అయినా ఈ పాట పాడితే నీకెందుకు వచ్చింది కోపం? నాకు తెలుసు, నేను అందంగా ఉన్నానని కుళ్ళు. ఈ పాట నా గురించే రాసావు, కావాలనే పాడుతున్నావు. నేను రెడీ అయ్యే ప్రతిసారి నువ్వు ఇలాంటి పాటలే పాడుతున్నావు. అలాంటి వాడు ఏ గుడ్డిగానో చేసుకోకూడదు, అప్పుడు ఎవరు చూడకపోదు. ఇదేం సోద్యమే? నువ్వు అందంగా ఉన్నావని నేను నీకోసం పాట రాసి పాడుతున్నానా? పాటలే రాసి పాడేటోడికి మాటలు కొదవా, సాకులు ఎన్నైనా చెప్తావు. నువ్వు ఒక్కడే పో, నేను ప్రేయర్కి రానే రాను. సత్య, సత్య, సత్యవతి, ఇంకోసారి నిన్నేమన్నే ప్లీజే, ఏం చేసుకోకే సత్యవతి. అంటే నేనేమైనా చేసుకుని చచ్చిపోవాలనుకుంటున్నావా? నా పేడ వెలగడవుతుంది అనుకున్నావా? అయ్యో, నీకు అలా అర్థమైంది అంటే నా మాట. డోరు గబాల్లా వేసుకుంటే ఏమో అని అలా అనిపించింది అంతే. ఛీ, ఇదండి వరుస. ఇప్పుడు న్యాయం మీరే చెప్పండి. తను నిత్యం నాతోనే కదా ఉంటుంది. తనకేదన్నా నేను చెప్పాలంటే అలా కాదమ్మా ఇలా అని ఒక మాటలో చెప్తే పోయా. ఆ మాత్రానికి ఆమె గారి గురించి పెద్ద పాట రాసి బుర్రపాడు చేసుకొని ఇంత చెయ్యాలా? అవసరమా? ఈ ఆడోళ్ళను మెచ్చుకున్నా తంటే నొచ్చుకున్నా తంటే. మిమ్మల్ని గురించి కాదమ్మా, మా ఫ్యామిలీ గురించి చెప్తున్నా. అసలు ఈ విషయంలో వాక్యం ఏమంటుందో ఒకసారి చూద్దాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో ఏమని ఉందంటే, జడలు అల్లుకొనుటయు
బంగారు నగలు పెట్టుకొనుటయు వెలగల వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. ఇది వాక్యం చెప్తుంది. ఈ పై అలంకారాలకు కాదు మీరు విలువ ఇవ్వాల్సింది మీకున్న మంచి సుగుణాలను బట్టి, దానివల్ల మీరు అందంగా ఎంచబడతారు అని వాక్యం చెప్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, వీడియో లెంతీ అవుతుందన్న కారణం చేత కుదిస్తున్నాను గాని ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా రెఫరెన్స్ చాలా ఉన్నాయి. మనము దేవుని పిల్లలం కాబట్టి ప్రతిదీ మన కట్టు బొట్టు నడత అన్నీ కూడా దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి. కానీ తండ్రికి అవమానం తీర్చేలా ఉండకూడదు అని నా మనవి. అందరికీ వందనాలు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ ఐ రిక్వెస్ట్, మీరు నిజంగా క్రైస్తవ సమాజ శ్రేయోభిలాషులైతే వస్త్రధారణ విషయంలో కొందరికైనా బుద్ధి కలుగుటకై ఈ వీడియోని కనీసం 10 మందికైనా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే చిన్న లైక్ మీకోసం మరిన్ని వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహిస్తుంది. నేను చేసే నెక్స్ట్ వీడియో అప్డేట్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని టచ్ చేయండి. వందనాలు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ కిరణ్ గున్నంపాటి. God bless you all.